సార్ ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి అలాగే పెద్దలు అడిసిమల్ శ్రీనివాస్ గారికి శాంతి ప్రసాద్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారం అండి. ఇప్పుడు ఈ ఎవరైతే పోసాని ఇతను ఒక కమెడియన్ అండి, ఆల్మోస్ట్ సినిమాలోను కమెడియనే, పాలిటిక్స్లోను కమెడియనే. అయితే ఇతనికి తెలియంది ఏంటంటే తనకు తానే ప్రమాదంలో పడుతున్నాడు. గుండుపోటు అని చెప్పి అతను చెప్పడం ద్వారా మామూలుగానే వైసీపీ వాళ్ళు గొడ్డలతో లేపేసిన గుండుపోటు అనే అకౌంట్లో వేసేస్తారు. ఇతను నాకు ముందే గుండుపోటు ఉందని అతనే చెప్పాడు అనుకోండి, ఏదో విధంగా మమ అనిపించేసి అది టీడీపీ మీద వేసేసే ప్రయత్నం చేస్తాడండి. అలాగే అక్కడ ఉన్న డాక్టర్ గారికి కూడా మన ఛానల్ ద్వారా ఒకటి తెలియజేస్తున్నాను సార్. ఆ డాక్టర్ గారు వచ్చి గుండెపోటు కాదు, ఈయనకేమీ ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవని చెప్పారు. అయితే నేను డిమాండ్ చేస్తున్నాను ఆ డాక్టర్ గారిని, పోసాని కృష్ణమురళి అనేవాడు గుండెపోటు అని చెప్పిన తర్వాత అతను హాస్పిటల్కి వచ్చిన వెంటనే ఒక్కసారి అతను గుండు కోసి బయటికి తీసి అది కరెక్ట్గా పనిచేస్తుందో లేదు చూసి మళ్ళీ యథావిధిగా పెట్టి కుట్లేటేసి అప్పుడు చెప్పాలండి, అబ్బాయి గుండు బాగానే ఉంది, ఏం పర్లేదని. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు సార్ దాన్ని ఇంగ్లీష్లోని. అలాంటివి చేసి చెప్పాలండి ఇలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఇలాంటి డ్రామాలు ఆడే వాళ్ళకి అలాంటి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలండి. ఇచ్చినప్పుడు మరొకడు ఇలాంటి డ్రామాలు చేయకుండా ఉంటాడు. ఏంటి సార్ వీళ్ళ డ్రామాలు? వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మాటలు ఏంటి, వీళ్ళ నాలుగులు ఎలా మెలి తిరిగాయి? చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, భువనేశ్వరమ్మ మీద వీళ్ళు మాట్లాడిన మాటలేంటి? ఈవేళ వీళ్ళు చేస్తున్న ఈ దొంగ నాటకాలు ఏంటండి? అంటే సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే వాళ్ళకి, డబ్బుల కోసం పనిచేసే వాళ్ళకి తేడా ఇదేంటి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమవుతూ ఉంటుంది. ఆ వంశీ ఏమో వంగలేడట, పోసానేమో పడుకోలేడట, ఏడు అరెస్ట్ చేసిన తర్వాత. అప్పుడు వరకునేమో వాళ్ళని పీకెత్తాం, వీళ్ళని పొడిచేస్తాం అని ఏదో కబుర్లని చెప్పారు వీళ్ళు. ఒక్కసారి కేసు పెట్టి జైలు పంపించేటప్పటికి నేను వంగలేకపోతున్నాను. వంశీ వంగలేడేటండి, పెద్ద నేను చాలా పెద్ద పోటుగాడిని, పెద్ద డాన్ అని చెప్తాడైనా. బయటకు వచ్చి అందరినీ బెదిరించేస్తాడు, పార్టీ కార్యాలయాలను తగలబెట్టించేస్తాడు. మరి ఆయన దాకా వచ్చేటప్పటికి ఇలాగా పిల్లలు అయిపోతున్నారండి. పిల్లల కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారు సార్ వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళ లోపల పెట్టిన తర్వాత ఏళ్ళ ఒకళ్ళే కాదండి, మొత్తం వైసీపీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఏరండి. ఆ రోజున తెలుగుదేశం పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సార్, ఎందుకంటే నా ఎగ్జాంపుల్, నా అనుభవం చెప్తాను సార్. నా మీద కేసులు 30 కేసులు పెట్టారు, 2 రోజులు మమ్మల్ని జైల్లో పెట్టారండి. జైలు నుంచి వచ్చిన మరుక్షణం కూడా మేము ప్రశ్నించడం ఆపకపోతే మళ్ళీ రౌడీ షీట్ పెట్టారండి. రౌడీ షీట్ పెట్టి మీరు ప్రతి ఆదివారం, ప్రతి శనివారం మీరు జైలుకి రావాలి, సంతకాలు పెట్టాలనేవారండి. ఏదన్నా ఒక వీడియో స్ట్రాంగ్గా మాట్లాడితే ఇంటికి వచ్చి హౌస్ అరెస్టులు చేసేవారండి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ మా పోలీస్ స్టేషన్ కాకుండా మాకు పక్క జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్లో నన్ను పెట్టేవారండి. ఎన్నో అవమానాలు చేసినా ఏ రోజు మేము ప్రశ్నించడం ఆపలేదు, మేము ధైర్యంగా మాట్లాడడం ఆపలేదు. ఆ కొడాలి నాని ధైర్యం ఏమైపోయింది? అధికారం ఉంటేనైనా మీరు నోర్లు మెదులుతాయి, అధికారం ఉంటే మాత్రం మీ బడాయి కబుర్లు చెప్తారా? అధికారం పోయినా పిల్లల్లో దాక్కుంటారా? ఇదేనా మీ మగొడతాను? మీతోట మేము తలపడేదని ఒకసారి నాకు చాలా సిగ్గు అనిపిస్తుందండి. పనోడు పందిరు ఎత్తే పిచ్చుకులు పడగొట్టేట, అలాంటి పందిర్లు వేసారండి వీళ్ళందరూ, పోటుగాళ్ళు అందరూని. వీళ్ళందరూ వచ్చేసి చెప్పే కబుర్లు, డాబు కబుర్లకి జగన్మోహన్ రెడ్డి ఏమో ముసుముసులో మురిసిపోయేవారు సార్. ఇవరు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేస్తుంది కానీ జాలి కబుర్లు. ఇప్పుడు ఇతనికి ఏదో గుండెపోటు వచ్చేసింది, గుండెపోటు